హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. రెమ్యునరేషన్ తగ్గించిన రవితేజ. ఈ విశేషాలంటే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా మీరు ఈ వీడియో చూడాల్సిందే. హీరోలందరిలో హిట్స్తో ఫ్లాప్స్తో సంబంధం లేకుండా ఎనర్జీతో సినిమాలు చేసే రవితేజ అంటే దర్శక నిర్మాతలకు మినిమం గ్యారంటీగా ఉండేది. అందుకే రవితేజతో సినిమా చేయాలన్నా, రవితేజ సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేయాలన్నా పెద్ద క్యూ ఉండేది. కానీ ప్రస్తుతం రవితేజకు వస్తున్న వరుస ఫ్లాపులు ఆ సీన్ను రివర్స్ చేసేశాయి. రవితేజ మాస్ అంటూ చేస్తున్న మసాలా సినిమాలని ప్రేక్షకులు తిప్పికొడుతున్నారు. ఒకేలాంటి కథలంటే మేనరిజం, అదే పగ, ప్రతీకారం, మార్క్ కథలంటే విసిగెత్తిపోయారు. కొత్తదనం కోరుకుంటున్న ప్రేక్షకులు రవితేజ ఎలాంటి సినిమా చేసినా పాత చింతకాయ పచ్చడిలా కనపడుతుంది. తలా తోకా లేని సినిమాలను ఒప్పుకుంటున్న రవితేజతో సినిమా చేయాలంటేనే నిర్మాతలు పారిపోయే పరిస్థితి వచ్చింది. అందుకేనేమో ఈ మధ్యన రవితేజ కథల్లో కొత్తదనం ఉండేలా చూసుకోవటమే కాక రెమ్యునరేషన్ కూడా తగ్గించుకునే నిర్మాతలకు కొంత భారం తగ్గించాలని ఫిక్స్ అయ్యాడని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తుంది. అంతకు ముందు 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేసి తీసుకునే రవితేజ ఇప్పుడు దాన్ని సగానికి సగం తగ్గించేశాడని ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. అందుకే రవితేజతో ప్రస్తుతం సినిమా చేస్తున్న నిర్మాత రిలీఫ్ ఫీల్ అయ్యారని, రవితేజ పారితోషికం విషయంలో పట్టు విడుపులు ఉండాలని డిసైడ్ అయ్యాడని అంటున్నారు. తన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వరుసగా నిరాశపరుస్తూ ఉండడంతో తన కొత్త సినిమా విషయంలో ఏమాత్రం ఛాన్స్ తీసుకోదలుచుకోలేదట. రవితేజ ప్రస్తుతం విఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఫ్లాప్స్ తో ఉన్న రవితేజ కాస్త జాగ్రత్తలు ఎక్కువగా తీసుకుంటున్నాడని, అందుకే స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయమని దర్శకుడు విఐ ఆనంద్ కు రవితేజ సూచించాడని చెప్తున్నారు. దీంతో రవితేజ సూచించిన మార్పుల చేర్పులను చేసే పనిలో విఐ ఆనంద్ బిజీగా ఉన్నాడట. ఆ పని పూర్తి కాగానే సినిమా సెట్స్ మీదకి వెళ్తుందట. మరి రవితేజ తీసుకుంటున్న జాగ్రత్తలు విఐ ఆనంద్ సినిమా విషయంలో ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.